అమ్మ, తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పుడు తులారాశి వారికి మీ మీద మీకు నమ్మకం, శ్రద్ధ తప్పనిసరిగా పెరుగుతాయి. కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. కొత్త ఆలోచనలతో పాటుగా నూతన ఎక్స్పాన్షన్స్ అంటే మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే చర్యలు కానీ, వ్యాపారంలో కొన్ని కీలక నిర్ణయాలను ప్రవేశపెట్టడానికి కానీ మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదింపులు చేయడం అనేది, అలాగే దాంతోపాటు చక్కటి అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్తో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారిని అడిగి ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందన్న విషయం మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయం. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉండేవారు కూడా, ఐటీ మొదలైన శాఖల్లో ఉండేవారికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కొత్త విధానాలుగా విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారంటే ఏఐ సంబంధించినవి, ఏదన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఎలా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క మార్కెటింగ్, నెట్ మొదలైనవి వాటికి సంబంధించిన విషయాల్లో, ఇంటర్నెట్కి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ విషయంలో కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన పెట్టుబడులు, అనవసరమైన బెట్టింగ్లు మొదలైన వాటికి దూరంగా ఉండడం బట్టి మీకు అది చాలా వరకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయిస్తూ అధికంగా శ్రమ పడడం వల్ల వృత్తిపరమైన స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల మీకు సమయానికి ఆహార స్వీకరణ కానీ, రెస్ట్ కానీ లేకపోవడం వల్ల అధికంగా శ్రమ అనేది ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ ఆలోచనలలో వాహనానికి, గృహానికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పెడతారు. కాబట్టి గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, నూతన వాహనాలతో పాటుగా నూతన గృహానికి సంబంధించిన విషయాలు, కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త ప్రదేశాల్లో మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్తగా షాపింగ్లు చేయడానికి వాటికి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ముందుగా ఒత్తిడిని అధిగమించాలి. స్ట్రెస్ లెవెల్స్ లేకుండా తగిన విధంగా విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో, డైజెషన్కి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వారికి ఆకస్మికంగా ధనాదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వచ్చిన ధనాన్ని దానికంటే రెట్టింపుగా ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మిక ఆదాయం ప్లస్ అది కూడా మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులు, చిన్ననాటి మిత్రులు, భాగస్వాముల కొరకు, అలాగే జీవిత భాగస్వామి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ప్రయత్నాలు లాంటివి అధికంగా చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా విదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి ఆలోచనలు చేయడం, వారితో కలిపి మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి ధనాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలా అన్న విషయాల్లో ఆలోచనలు చేయడం, కొత్త ప్రదేశాల్లో మీ యొక్క వ్యాపారం సంబంధించిన విషయాల్లో బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి, ఆల్రెడీ ఉండే వ్యాపారాన్ని మీరు ఇంకో కొత్త ప్రదేశంలో చేయడానికి చేసే ప్రయత్నాలకు కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్ సంబంధించిన విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ విల్ పవర్ అధికంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వ్యాపార విస్తరణ విషయంలో కావచ్చు, అలాగే కమ్యూనికేషన్ విషయంలో, నిర్ణయ సామర్థ్యంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి మనకి ఇక్కడ కనబడుతున్నాయి.